హలో అండి, ఈరోజు మనము ఒక సరికొత్త జ్యూస్ గురించి చూస్తూ ఉండండి. ఈ వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ జ్యూస్ అన్నమాట ఇది. ఈ పుచ్చకాయ జ్యూస్ని ఈ వేసవికి తాగితే మనకి బాడీలో వాటర్ కంటెంట్ బాగుంటుందన్నమాట. ఈ పుచ్చకాయ జ్యూస్ని తాగడం వలన మన శరీరానికి కావలసినంత వాటరు, కాల్షియము, ఫైబరు దొరుకుతుందన్నమాట. ఇది సి విటమిన్ కూడా ఉంటుంది దీంట్లో. చాలా బాగా కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట ఈ వాటర్ మిలన్ జ్యూస్ తాగితే. దీంట్లో సబ్జా గింజలు వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మేము మిరియాల పొడి వేసుకున్నాము. ఒక పుచ్చకాయ తీసుకుని దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న దాన్ని మనం ఇందాక చూపించినాం కదా మిక్సీ జ్యూసర్, ఆ జ్యూసర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. ఒక్కొక్కటి వేసి చిన్న చిన్నదిగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని ఆ మిక్సీ జార్లోకి వేసుకునేయాల. చిన్న చిన్నదిగా కట్ చేస్తూ ఉన్నాడు. ఆ ముక్కలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనము ఇప్పుడు కలర్ఫుల్గా ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలని చెప్తా ఉంటారు. గ్రీన్ కలర్లో ఉండే ఫ్రూట్స్, రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్స్ అలాంటివి తింటే ఆరోగ్యానికి బాగుంటుందన్నమాట. కాయగూరలు కూడా ఆ కలర్ఫుల్గా తినాలి. ఇప్పుడు అది జ్యూస్ని చేసేసినాము. అలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఆ జ్యూసర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఆ పైన మూత తీసి పక్కన పెట్టుకుంటాము. ఆ బ్లేడ్ తీసి పక్కన పెట్టేస్తాము. ఆ బ్లేడ్లో కింద కొద్దిగా ఆ జ్యూస్ ఉంది కదా, ఆ యొక్క మెడ్ అంతా ఉంటుందన్నమాట. దాన్ని వడగట్టేయాలి. ఆ వడగట్టేసిన దాన్ని పక్కన పెట్టుకుని మామూలుగా ఇంకో కప్పులో జ్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ జ్యూస్ ఎత్తి మనం పోసుకునేయాలి. పోసుకున్న గ్లాస్లో వంపుకునేసి కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తాగినామంటే ఆ జ్యూసు చల్లగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తాగొచ్చు, అట్లాగైనా తాగొచ్చు. కొంతమందికి ఫ్రిడ్జ్లో పెడితే జలుబు చేస్తుంది కదా, ఇలా తాగితే బాగుంటుంది. మీరు ట్రై